మీరు F1 చూస్తున్నప్పుడు కమెంటర్స్ చాలా సార్లు ఒక మాట అంటారు, డిఆర్ఎస్ ఎనేబుల్డ్ అని. అలా అనగానే వెనకాల ఉన్న కార్ సడన్ గా స్పీడ్ పెంచి ఇంకో కార్ ని ఓవర్టేక్ చేస్తుంది. మరి డిఆర్ఎస్ అంటే ఏంటి? టర్బో బటనా లేక స్పీడ్ హ్యాకా? F1 లో మోస్ట్ ఫేమస్ టెక్నాలజీ అయిన డిఆర్ఎస్ గురించి చూద్దాం. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ జన్ బ్లాగర్. సో లాస్ట్ వీడియోలో మనం వచ్చేసి డిఫ్యూజర్ గురించి పూర్తిగా తెలుసుకున్నాం. ఈ రోజు వీడియోలో మనం డిఆర్ఎస్ అంటే ఏంటి, అది ఎలా వర్క్ అవుతుందో తెలుసుకుందాం. F1 ని కొత్తగా చూసే వాళ్ళకి డిఆర్ఎస్ అంటే ఏంటో అర్థమైతే రేస్ చూస్తున్నప్పుడు ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది. డిఆర్ఎస్ ఫుల్ ఫామ్ ఏంటి అసలు? ఫస్ట్ బేసిక్ నుంచి తెలుసుకుందాం. సో డిఆర్ఎస్ ఫుల్ ఫామ్ ఏంటంటే డ్రాగ్ రిడక్షన్ సిస్టమ్. పేరు కొంచెం టెక్నికల్ గా ఉన్న కాన్సెప్ట్ చాలా సింపుల్. డ్రాగ్ అంటే ఎయిర్ రెసిస్టెన్స్. మీరు బైక్ మీద వెళ్తున్నప్పుడు మీ ఫేస్ కు ఎయిర్ తాకుతుంది కదా, ఆ ఎయిర్ మీ ఫేస్ ని తాకగానే ఆ ఎయిర్ ఫోర్స్ మీరు ఫీల్ అవుతారు. అదే డ్రాగ్. కారు స్పీడ్ పెరుగుతున్న కొద్దీ ఎయిర్ రెసిస్టెన్స్ కూడా పెరుగుతుంది. ఆ ఎయిర్ రెసిస్టెన్స్ ని టెంపరీగా తగ్గించడమే డిఆర్ఎస్ యొక్క పని. డిఆర్ఎస్ ఎలా వర్క్ అవుతుంది? డిఆర్ఎస్ మనకు రేర్ వింగ్ లో ఉంటుంది. నార్మల్ గా రేర్ వింగ్ ఫుల్ క్లోజ్ గా ఉంటుంది. ఇలా క్లోజ్ గా ఉన్నప్పుడు ఎక్కువ డౌన్ ఫోర్స్ క్రియేట్ చేస్తుంది. తెలుసు కదా, డౌన్ ఫోర్స్ క్రియేట్ చేస్తే ఏమైతుందో? రోడ్డు మొత్తం కారు కతుక్కొని ఉంటది అన్నమాట. కానీ డ్రైవర్స్ డిఆర్ఎస్ ని ఓపెన్ చేసినప్పుడు రేర్ వింగ్ లో ఒక ఫ్లాప్ ఓపెన్ అవుతుంది. అలా ఫ్లాప్ ఓపెన్ చేయగానే ఎయిర్ ఈజీగా పాస్ అవుతుంది, డ్రాగ్ తగ్గుతుంది, టాప్ స్పీడ్ పెరుగుతుంది. సింపుల్ గా చెప్పాలంటే కారు సేమ్ ఇంజన్ తో ఎక్కువ స్పీడ్ అందుకుంటుంది. ఇప్పుడు మనం ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో మీరు ఇప్పుడు ఒక సైకిల్ దొక్కుతున్నారు అనుకోండి, మీకు ఆపోజిట్గా ఫుల్ విండ్ వచ్చేస్తుంది, మిమ్మల్ని వెనక్కి దోచేస్తుంది. దాన్ని మీరు ఫీల్ అవ్వగలుగుతారు. సైకిల్ ఎంత తొక్కినా ముందుకు చాలా స్లోగా వెళ్తుంది. సో అలా స్లోగా వెళ్ళే సైకిల్ని స్పీడ్గా పెంచాలంటే మనకు ఎదురుగా వచ్చే గాలి తగ్గిపోవాలి. సో మనకు ఆపోజిట్ వచ్చే గాలి తగ్గిపోతే మన సైకిల్ స్పీడ్ కూడా పెరుగుతుంది. సో సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా అన్నమాట. సో మనకు ఎదురు నుంచి వచ్చే ఫోర్స్ గాలినే డిఆర్ఎస్ తగ్గిస్తుంది. అలా డిఆర్ఎస్ వర్క్ చేస్తుంది, కార్ స్పీడ్ని పెంచుతుంది. మనలో చాలా మందికి ఉండే క్వశ్చనే, అలాంటి ఫ్యూచర్ ఉన్నప్పుడు డిఆర్ఎస్ ని మనం ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చా అని. సో దానికైతే ఆన్సర్ అయితే నో అన్నమాట. సో ఎందుకంటే సేఫ్టీ ఇంపార్టెంట్ కాబట్టి. F1 రూల్స్ ప్రకారం డిఆర్ఎస్ ని సర్టెన్ ఏరియాలలోనే యూజ్ చేయగలుగుతాం. సో ఒక స్ట్రైట్ లైన్ లో అందులో మాత్రమే మనం యూజ్ చేయగలుగుతాం అన్నమాట. మిగతా ప్లేస్లలో మనం డిఆర్ఎస్ ని యూజ్ చేయలేం. ఎందుకంటే కార్లు అప్పటికే చాలా స్పీడ్లు ఉంటాయి. డిఆర్ఎస్ ని యూజ్ చేస్తే యాక్సిడెంట్స్ అయ్యి కార్స్, డ్రైవర్స్ అందరికి డేంజర్ అన్నమాట. సో అందుకే సేఫ్టీ ఇంపార్టెంట్ కాబట్టి డిఆర్ఎస్ జోన్స్ సపరేట్గా ఉంటాయి. ఆ జోన్స్లో మాత్రమే డిఆర్ఎస్ని యూజ్ చేయాలి. సో అలా మనం ఓన్లీ సర్టెన్ స్ట్రైట్ సెక్షన్లో మాత్రమే ఒక కార్ని ఓవర్టేక్ చేయనీకే డిఆర్ఎస్ని యూజ్ చేయొచ్చు. మిగతా ప్లేస్లల్లా కార్నర్స్లల్లా యూజ్ చేయనీకే లేదన్నమాట. ప్రతి కార్నర్లో మనం డిఆర్ఎస్ని యూజ్ చేస్తే యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతాయి, కార్స్ డ్యామేజ్ అవుతాయి. అందుకే యూజ్ చేయరు. డిఆర్ఎస్ ని యాక్టివేట్ చేయడానికి ఇంకో కండిషన్ కూడా ఉంది. ఇప్పుడు మనం 1 సెకండ్ రూల్ గురించి తెలుసుకుందాం. సో డిఆర్ఎస్ ని మనం ఎప్పుడు పడితే అప్పుడు ఓపెన్ చేయలేమన్నమాట. డ్రైవర్ ముందున్న కార్ కి 1 సెకండ్ డిస్టెన్స్ లో ఉండాలి. ఆ 1 సెకండ్ లో మనం కార్ ని ఓవర్టేక్ చేయాలి. సో అప్పుడే మనం డిఆర్ఎస్ ని యూజ్ చేయాలి. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి మనం దాన్ని చూద్దాం. సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు డ్రైవర్ ఏ ఉన్నాడు, డ్రైవర్ బి ఉన్నాడు. సో డ్రైవర్ ఏకి 1 సెకండ్ గ్యాప్ డిస్టెన్స్ లో ఉంటే డ్రైవర్ బికి డిఆర్ఎస్ యూజ్ చేయనీకే పర్మిషన్ దొరుకుతుంది అన్నమాట. అప్పుడు డ్రైవర్ బి డిఆర్ఎస్ ని యాక్టివేట్ చేసుకొని ఏ కార్ ని క్రాస్ చేయొచ్చు. అదైనా ఎప్పుడు ఆ 1 సెకండ్ డిస్టెన్స్ గ్యాప్ కూడా స్ట్రైట్ లైన్ లో మాత్రమే ఉండాలి, మిగతా ప్లేస్లలో ఉండొద్దు అన్నమాట. కదా, స్ట్రైట్ లైన్ లో మాత్రమే యూజ్ చేయాలి, మిగతా ప్లేస్లలో యూజ్ చేయకూడదు. అసలు డిఆర్ఎస్ ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు F1 లో? ముందు F1 లో కార్ ఓవర్టేకింగ్ అనేది చాలా డిఫికల్ట్ గా ఉండేది. కార్ ఎయిర్ చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేసేది. వెనకాల ఉన్న కారు క్లోజ్ గా ఫాలో అవడం చాలా కష్టమయ్యేది. సో అలా క్లోజ్ గా ఫాలో అవ్వలేం, ఓవర్టేక్ కూడా చేయలేం కాబట్టి లెస్ ఎగ్జైట్మెంట్ ఉండేది, తక్కువగా ఓవర్టేక్స్ అయ్యేవి. సో అలా మనం ఓవర్టేక్ చేయనప్పుడు చాలా ఎగ్జైట్మెంట్ తక్కువ ఉంటది కదా. సో ఎవరు ముందెళ్తారు, ఎవరు వెనకాల వస్తారు, సో రేసు చాలా డ్రామాగా ఉండాలన్నమాట. అప్పుడే ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు. సో అందుకే డిఆర్ఎస్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో డిఆర్ఎస్ని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల మోర్ ఎగ్జైట్మెంట్, మోర్ స్పీడ్, మోర్ ఎంటర్టైన్మెంట్ అన్నమాట. సో ఇట్లా మన ఎంటర్టైన్మెంట్ కోసం చాలా థింగ్స్ యాడ్ చేస్తారు, రేస్ చేస్తారు.
అసలు డిఆర్ఎస్ ట్రైన్ అంటే ఏంటి? సో ఇప్పుడు మనం చూద్దాం. సో డిఆర్ఎస్ ట్రైన్ అంటే రేస్ చేస్తున్నప్పుడు కమెంటరీలో కమెంటర్స్ డిఆర్ఎస్ ట్రైన్ అంటారు. దానికి మీనింగ్ ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. కార్ ఏ, కార్ బి, కార్ సి, కార్ డి, ఈ నలుగురు ఉన్నారు. సో ఇప్పుడు స్ట్రైట్ లైన్ లో అందరూ 1 సెకండ్ గ్యాప్ డిస్టెన్స్ లో ఉన్నారు. సో అప్పుడు అందరికి డిఆర్ఎస్ పర్మిషన్ దొరుకుతుంది. దాన్నే డిఆర్ఎస్ ట్రైన్ అంటారు అన్నమాట. తెలుసుగా మనకు ట్రైన్లో బోగీలు ఉంటాయి. ఈడగానే లైన్ అమ్మట ఉన్నారు బోగీలు ఉన్నట్టు, అందుకే దానికి అట్లా పేరు పెట్టిరు. ఇలాంటి టైంలలో మనం చాలా కష్టం అన్నమాట ఓవర్టేకింగ్ చేయడం. ఎందుకంటే 4 కార్లు ఉన్నాయి, అందరికీ డిఆర్ఎస్ పర్మిషన్ ఉంది, అన్ని కార్లు సేమ్ స్పీడ్లో వెళ్ళగలవు. సో అందుకే కొంచెం కష్టం ఉంటుంది అన్నమాట. ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఒక డిఆర్ఎస్ని ఓపెన్ చేయడం వల్ల 10 to 20 స్పీడ్ అయితే బూస్ట్ చేయగలుగుతాయి అన్నమాట ఇంజన్స్. జస్ట్ ఒక వింగ్ ఫ్లాప్ అవ్వడం వల్ల అంత స్పీడ్ ని గెయిన్ చేయగలుగుతాయి. మీకు 10-20 km/h అంటే చాలా తక్కువ కొడుతుందేమో. సో F1 లో అది చాలా మ్యాటర్ చేస్తుంది. కార్లు ఆల్రెడీ 300 స్పీడ్ తోటి వెళ్తాయి. సో దానికి ఇంకా స్పీడ్ని యాడ్ చేస్తే ఎట్లుంటుందో మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నా. అసలు 300 స్పీడ్లో వెళ్ళే కార్ని చూడడమే కష్టం, దానికి ఇంకా మోర్ స్పీడ్ అంటే సింపుల్గా చెప్పేస్తా, అందరూ గుర్తయితే పెట్టేసుకోండి. సో డిఆర్ఎస్ అంటే డ్రాగ్ రిడక్షన్ సిస్టమ్ అన్నమాట. సో అది ఓపెన్ చేసినప్పుడు డ్రాగ్ తక్కువ అవుతుంది, స్పీడ్ పెరుగుతుంది, ఓవర్టేకింగ్ చేయడం ఈజీ అవుతుంది. సో డిఆర్ఎస్ తోటి పని ఇంతే అన్నమాట, ఈ 3 ముక్కలే. కాకుంటే రేస్ చూస్తున్నప్పుడు చాలా డ్రామా ఉంటుంది. సో గాయస్, అందరికీ ఇప్పుడు డిఆర్ఎస్ అంటే ఏంటో అర్థమైంది అనుకుంటున్నా. సో మీకు ఏమైనా అర్థం కాకుంటే కామెంట్ చేయండి, నేను రిప్లైలు ఇచ్చేస్తా. F1లో డిఆర్ఎస్ని ఓవర్టేకింగ్ బటన్ అంటారు, కానీ సింపుల్గా చెప్పాలంటే అది జస్ట్ ఒక ఏరోడైనమిక్స్ టూల్ అన్నమాట. ఇలాంటివి చాలా పెద్ద పెద్దగా అనిపిస్తాయి, కాకుంటే చాలా సింపుల్ థింగ్స్, కానీ రేస్లో చాలా ఎక్కువ హెల్ప్ చేస్తాయి. రేపటి వీడియోలో మనం వచ్చేసి చాలా మోస్ట్ ఎగ్జైటెడ్ పార్ట్ వచ్చేసి పిట్ స్టాప్ అన్నమాట. సో పిట్ స్టాప్ ఎట్లా చేస్తారు, అంత ఫాస్ట్గా ఒక కార్కి సర్వీస్ ఎట్లా చేస్తారు, టైర్స్ ఎట్లా చేంజ్ చేస్తారు, ఫ్యూలింగ్ మిగతావన్నీ ఎట్లా చేస్తారు అనేది రేపటి వీడియోలో అయితే చూసేద్దాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.